ఫేక్ 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 దియో. ఓకే కొన్ని చెక్క ఫేక్ తీసుకో. అది తేగడానికి టైం పడుతుంది. ఓకే ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫేక్. ఇది కూడా నీ వంటనరా? మరి ఎవరు చేస్తున్నాడు? అంతే నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు మీరు. నా టాలెంట్ తొక్కేస్తున్నారు. తొక్కట్లేదు. అరే నువ్వు అవన్నీ వీడియోలో అవి వినపడకూడదు చెప్తున్నా. ఆ తర్వాత మా అమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చింది కావాలంటే. అట్లాంటివి అడగకూడదు మధ్యలో, వీడియో అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఫీల్ అవుతారు. బద్దకం వేసి ఎగ్ మ్యాగీ వేసిన బాండీలోనే వేస్తున్నాడు. అమ్మా ఏంటమ్మా మీరు? ఓకే ఎగ్ చికెన్ ఓకే కావాలి వస్తాయి బుజ్జక్క. ఇందాక పిల్లం తిన్నా, ఇప్పుడు తల్లిని తింటున్నా. పిల్లలు తిన్నావా? అయ్యా పాపం ఇంకా పిల్లలు అవ్వలేదా? పుట్టక ముందే జీవనం చంపుతున్న మహానుభావులు అంటే పల్లె. అరే ఈ టైం లక్ష్మమ్మ ఫోన్ చేయాలి నీకు. ఆగ్రా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానా? పచ్చివాసన రావాలి కదా. కత్తంతా కట్ చేయదు కదరా. ఏం చేసావు పక్కన? నేనేం చేయలేను ఇంకా. వంట బాగా చేస్తే నేను చేసినట్లు, లేకపోతే మా అమ్మ చేసినట్టు. పడే ఇది కూడా పెడుతున్నా. బాబు అమ్మా ఎన్ని వేయాలి? అరే తినడానికా పడేయడానికి? అరే చికెన్ ఎంత ఉందిరా? మరి కావద్దా? మా ఎన్ని వేయాలి మా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎందుకు తెప్పించా? ఓకే దాంట్లో నెక్స్ట్ టైం. అరే దాన్ని అట్లనే చెప్తాం. నీకు అసిస్టెంట్ నేను. ఎంతసేపు? కమాన్ నెక్స్ట్ ఏంటి? చికెన్ నాకు ఫస్ట్ ఉందిరా. మా అమ్మే మళ్ళీ. ఓకే ఇప్పుడు ఎంత టైం పట్టిందంటావు? నాకేం తెలుసు. అరే నేనేమో వంట అనుకుంటున్నా, నన్ను అడుగుతారు ఇద్దరు మీరు క్వశ్చన్లు అండి. ఓకే ఓకే పెద్ద మనిషి కావాలంటే అక్కడ ఉంటారు, అక్కడ అడుగుతుంది తర్వాత. ఓకే ఉడికిపోయి అరే వీడియో చాలా అప్పుడే స్మెల్ వేస్తుందా? వాళ్ళ వీళ్ళు పేస్ట్ పచ్చివాసన పోగానే స్మెల్ వచ్చింది. అవునా? ముందే రాదా? వేయగానే పచ్చిగా వచ్చింది స్మెల్. పచ్చిగా వచ్చింది.
అది సీరియస్ గా నవ్వుతావు ఎందుకు? పచ్చిగా వచ్చిందిరా పచ్చగా. ఏదో ఒకటి లేదు. డాన్స్ కూడా వేసినావు కదరా. అక్క నీకు దండం పెడతా అక్కాయి. నాకు ఒక స్టూల్ కావాలరా నిల్చోడానికి. నీ పక్కన వద్దులేదు ఎవరికన్నా. అలా కుర్చీ తెస్తా. వద్దులే బంగారం. చాలురా ఇంక ఏగింది. అమ్మా చికెన్ వేసేయాలిగా. ఏగింది. ఏగినట్టే ఉంది బుజ్జక్క. ఎట్లా తెలుసుకోవచ్చు తెలుసా? ఏగిపోయింది. అలా కట్ అయితే ఫాస్ట్ కట్ అయితే ఏగిపోయినట్టు. ఆహా. మా ఎంత వేయాలి చికెన్? ఇదంతా మెరుపు. హాఫ్ ఒక కేజీ, హాఫ్ ఒక కేజీ. కాదు సువి, నీ ముక్క వేయాలా వద్దా? సువి ముక్కేదో ఉంది అది ఇంట్లో. అదే ఆ లెగ్ పీస్. చాలు లేదా హాఫ్ అయిపోయినట్టు అంతవరకు. ముక్కలు తక్కువ వచ్చినాయి. తిన్నదేమో సువి. అక్కడ పచ్చిది అన్నావా? బొంగలో వెళ్ళింది మొక్క. చికెన్ టేస్ట్ కాకపోతే మక్కలే బాధ్యత. ఏంది కడిగేదానికా? కడిగితే కూడా స్మెల్ వస్తుందా? కడిగితే మంచి టేస్ట్. ఎప్పుడు ఆగింటరా? నాకెందుకు చదువు ఆగిందా? ఇంత పెద్ద పెద్ద కట్ చేశాడు. ఇందా చిన్న కట్ చేసుకోవచ్చు కదా. ఉడితే బాగానే ఉంటుంది. ఉడకడానికే టైం పెట్టింది. మా చికెన్ వేసా. పచ్చిమిరపకాయలు లేవు. ఇల్లు వాటర్ వచ్చినాయి బుజ్జక్క. ఇదేం చేయాలి నెక్స్ట్? అది ఉడకని పాపం దానికి కూడా గప్పి గప్పి. కొంచెం పైకి హై పెట్టక్కర్లే. అదేంటిది? ఇది నూనె పోసాడుగా. ఒకేసారి బిర్యానీ కూడా చేసేసుకుంటాం. రెండు చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ ఇవి చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు, పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గ అవి వేసి అవి ఎగిన తర్వాత ఆనియన్స్ అవి ఆగాలిగా. అన్ని కలిసి ఎగుతాయిరా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఆగవా? మళ్ళీ ఆగండి కొంచెంసేపు. పచ్చిమిరపకాయలు కొంచెం అవి చితికిపోతాయి కాబట్టి అవి ఇప్పుడు వేయొద్దు. పచ్చిమిరపకాయ వాటర్ అదంతా వేసినప్పుడు మొత్తం దానిలో రంజీగా అయిపోద్ది, సంగటిగా. వాయిస్ తర్వాత మళ్ళీ పెడతావు కదా. ఉండరా నువ్వు గోళ. ఇది కొంచెం వేగితే వీడియో కూడా పంపించేస్తున్నా నా వాయిస్ ఉంటుందా? ఇది స్టాండ్ తీసుకోవాలి చెక్క. స్టాండ్ ముందుగా కింద నా కాలు కింద కాదురా. ఇందులో ఫ్రైలో కారం వేసేయకుండా అది సాంబార్ కారం, కొంచెం గొడ్డు కారం వెయ్యిరా.
కాస్త గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి. యాక్చువల్గా చికెన్ ఫ్రై గుడ్డు కారం వేస్తారు, కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం నేను సాంబార్ కారం కూడా వేస్తాను. ఈ స్పూన్తో సాంబార్ కారం ఆ కారం అది గుడ్డు కారం 1 స్పూన్ ఫుల్. ఓకేనా, చాలు చాలు కారం ఎక్కువ. ఉప్పు, సాల్ట్ తీసుకో, సాల్ట్ కొంచెం. అంటే చాలా తీరా భాస్క కొంచెం చిన్న ఇంకా చాలు. ఇట్లా ఇట్లా చల్లాలన్నమాట యాక్చువల్లీ. అలాగే మన చేయనప్పుడు పడుతుంది. లేక నేను పట్టుకుంటా, లేక నువ్వు ఆడి నుంచి పట్టుకున్నా, నేను ఏడు నుంచి పట్టుకున్నా ఒకటే లేక. అది కూడా అటు వెళ్ళిపోతుంది. లే నేనే పట్టుకుంటా. అది చెయ్యి పెట్టురా, చేతి పట్టుకొని తిప్పు. ఏమో కారం ఎక్కువైనట్టు నిజంగా లేదా? పట్టుకోరా, నువ్వు పట్టుకో. కారం ఎక్కువైందా? ఉప్పు వేయాలా? అలా పట్టుకొని తిప్పు. కమాన్ బాబు కన్నా. చాలా. ఇప్పుడు గరం మసాలా కొంచెం మగ్గించి ఉప్పు కారం ముక్కలు పట్టిన తర్వాత గరం మసాలా. అరే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, వాయిస్ తీసారు. అది వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది ఓపెన్ చేశారు కదా. యాక్చువల్గా ఆ హౌస్ షిఫ్టింగ్ ఉంది, అందుకని ఏం ప్రిపేర్ చేసుకోకుండా అన్నీ నా జీవితంలో బొగ్గుపాలు చెప్తున్నారు. నువ్వెవరు చేస్తున్నావే సూపర్ ఎక్కడన్నా అమ్మాయిలతో వండిస్తారు, వీళ్ళేందో నన్ను పెట్టుకొని నాతో వండిస్తున్నారు. రేపు ట్రెండ్ రా. ఏందమ్మా ట్రెండ్? ప్యాకెట్లు మసాలా వేయటం ఇది కాదు, కానీ హౌస్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు అదే వేస్తాను. నువ్వే అందరికన్నా తయారు ఎవరు అది కూడా పెట్టుకో. వంట కష్టాలు ఏంది ఎక్కింది? యూట్యూబ్ కష్టాలు, యూట్యూబ్ కష్టాలు. This is called బిర్యానీ ఆకు. అదేంటి అమ్మాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు వాడద్దు, మీరే సొంతంగా తయారు చేసుకున్నారు. నా తెలిసినప్పటి నుంచి అదే ఆశ్రమం. మాటలు వచ్చినప్పటి నుంచి అయ్యా. అరే ఇప్పుడు ఆ పిల్ల అట్లా వాయిస్ లో తీసేసిద్దురా. గడ్డి గుడ్డురా. అరే నువ్వు చెప్తున్నా ఎడిట్ చేసి పెట్టలేదా? అమ్మ వాయిస్ ఎవరు ఇచ్చింది బాగా, ఎందుకు రా? ఏందమ్మా పోసుకునేది? బిర్యానీ ముక్క. మా బిర్యానీలో చికెన్ మ్యాగ్నేట్ చేయవా? మ్యాగ్నేట్ చేయండి, ఇలా నేను డైరెక్ట్ చేస్తాను. ఓ ఇప్పుడు బిర్యానీలో కాదు ఇది, ఇది బిర్యానీలో వేస్తావా? ఇది కాదు, ఇది ఫ్రై. ఓ ఆ చికెన్ దానికోసమా? ఓకే ఓకే ఓకే. సువి ముక్క దీంట్లోనే పడింది చక్క.
అది ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంది. నాకు కూడా అవే ఇష్టం. ఇలాంటివి పీసులాగా అవి ఎక్కువ ఇష్టపడుతుంది. ఈ పీచ్ ముక్కలు అసలు నాకు ఇష్టం ఉండదు. చెస్ట్ పీస్ ఇది సాగుతుంది, ఈ పీస్ సాగుతుంది. అమ్మా అల్లం వెల్లుల్లి నీ విషయానికి ఒకసారి నీ అమ్మ ఏంద్రా గోళ. మా అమ్మ అనక అమ్మమ్మ అంటారు ఎందుకు? తేగింది నాన్న. చికెన్ వేసేసి చికెన్ బాబకన్నా నువ్వు మెయిన్ షెఫ్ కా లేకపోతే ఏంటి అసిస్టెంట్ షెఫ్ వా? ఏదో ఇట్లా అమ్మ ఇది పెద్ద రెస్టారెంట్ నువ్వు. అరే ఫస్ట్ థింగ్ ఇవన్నీ నువ్వు యూట్యూబ్ లో పెట్టావు, మన పరువే పోయింది ప్లీజ్. నాకున్న నోడు దొరికి నువ్వు యూట్యూబ్ లో పెట్టాను. అదే సరదారా నీ అంకయ్య. పో గీతక్క, నువ్వు ముందు కానీ ఫస్ట్ నువ్వు కానీ యూట్యూబ్ లో పెట్టావు అనుకో, నీ యూట్యూబ్ బ్యాన్ చేయమని చెప్పి నేను హైయర్ అథారిటీస్ కోర్టులో కేసు పదా అక్కడే తేల్చుకుందాం ఇద్దరం. బుజ్జకైతే దమ్ బిర్యానీయా? ఓ దమ్ బిర్యానీ అయితే పెరిగేస్తా. ఇదేంటి ఫ్రై అయిపోవచ్చినట్టుంది. అమ్మా అయిపోయింది మా అమ్మ కుడికింది. కొంచెం గరం మసాలా వేస్తే ఫ్రై అయిపోయినట్టు. ముక్కుడికింది దమ్మా అది ఏంటి అనేది తెలియదు, కానీ నేను వేసే ఈజీ మెథడ్లో చికెన్ బిర్యానీ అది ఏంటనేది గరం మసాలా నేను ఇంకా దాని పేరు పెట్టాను. గరం మసాలా ఇది. గరం మసాలా ఇంకా ఎక్కువ ఏమాక ధనియాల పొడి Come on, chicken waiting. గరం మసాలా వేసాను. అరే ఇవన్నీ వినపడతాయి కదా, అందుకే వాయిస్ వేయండి. అమ్మించింది వాయిస్. అరే మధ్యలో నా సోది తీసేస్తుంది. तुम चुप करो. चुप. ముక్క చూసారు, ముక్క చూసా ఎర్రగా ఉంది. నేను చూసారా బాగా. ఇప్పుడు అది చికెన్ హాఫ్ కేజీ బుజ్జక్క. హాఫ్ కేజీ చికెన్ ఎంత బిర్యానీ కాదు వేస్తావు? కాదు అది 75 grams. ఇదా? ఇది 750 grams. 1.5 kg తీసుకొచ్చాడు. ఓకే 1.5 kgలో హాఫ్ ఏమో ఒక బిర్యానీ, కేజీ బిర్యానీ రైస్ half తెచ్చాడు, ఏమో ఒక నూనె ప్యాకెట్ తీసుకుని వచ్చాడు. నేను అసలు నా వీడియో డిస్టర్బ్ చేస్తున్నా బాబు కన్నా. అట్లే నేను మాకు తెలుసుకుంటా. ఇంకా 5 cups కి ఇది సరిపోతుంది. అమ్మాయి రాత్రి 5 cups కా? అది గరం మసాలా మొత్తం వేసి అది చూపించాలిరా నువ్వు ఎంత వేసావు. అలా గరం మసాలా అంటే అంత తెలుసులే. ఎంత ఎట్టి తెలుసుదా? అది ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ ఇది. అది ప్యాకెట్ ఉంటే అందులో వేయాలమ్మ. ఓ మగ్గినాక రైస్ వేయాలా? ఎంత ఉడకాలి చికెన్? మగ్గిన తర్వాత రైస్ వేయాలని కూడా తెలియదు నీకు? కాదు ఎంత మగ్గినాక. అరే నువ్వు బిర్యానీలు చేస్తావు కదా ఇంటికి వస్తే. చికెన్ మెత్తపడినప్పుడు కొంచెం కాస్త గ్యాప్ ఇలా ఏమంటారా? వస్తుంది, మధ్యలో అయిందిరా. ఇలా వస్తుంది. ఓకే ఓకే. ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని గరం మసాలా, బిర్యానీ మసాలా చేది మరి దానికి అదే కలిసిద్ది ఏంది? మాకు అక్కడ ప్యూకి నీ చెయ్యి అడ్డొస్తుంది. అరే ఆ వీడియో మాత్రం నా వాయిస్ తీసేస్తే నీ గోల అసలు నా వీడియో మొత్తం నీ వాయిస్ ఉంది. ఇదే గోల. కన్నయ్య అక్కకి ఉప్పు కారం అది ఉడికిందా పీస్ చూడండి. ఆ పెద్ద కరివేపాకు ఇందాక కరివేపాకు కానీ భలే ఉడికింది గుజ్జక్క. అది కనిపించడానికి కూడా ఒక జ్యూసీ టైప్ లో కనిపిస్తుంది.
ఎస్ చికెన్. కరివేపాకు కలము కరివేపాకు ఇది ఇందాక కరివేపాకు తీసుకొస్తాను. భుజక వీడియోస్ కోసం గుంటూరు వస్తాను, నాకు చేసి పెట్టు. వీడియోస్ చేసి పెట్టు. నేను సీతాఫలం చెట్టుకి అవి చూసి కోసుకున్నప్పుడు తీయాల్సింది. నాకు ముందు చెప్పాలి కదా. ఏ ఆగిరా ఆగేదా ఆరిదాకా కొంచెం కొత్తిమీర 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 భలే ఫ్రెష్ ఉంది జక్క. బాగుందా? నా చేయి పడింది కదా. అరే నువ్వు అటు ఇటు నీ చేయి కాదు కానీ నా ఫోన్ పడేసా. పడేయండి లేరా. బాగుందా? అదే తెస్తున్నానా? బాగుంది. ఎవరు చేసింది? నేనే. నేను పుదీనా కన్నా కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకు? అది మన రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది స్మెల్. కరివేపాకు అది డబ్బులు పెట్టాలి కదరా. ఏదైతే మనం ఫ్రెష్ మనం చేసుకున్న టేస్ట్ రాదు కదా. చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై రెడీ. అంటే ఫ్రై లాగా రసంలో అలా తినే కన్నా ఇది గ్రేవీ కలుపుకోవడానికి గ్రేవీ వస్తుంది. ఇది గ్రేవీ తినొచ్చు. మధ్యలో ఇంట్రెస్ట్ చేస్తాడు చక్క. అరే ఇప్పుడు నేను నీకు వీడియో రాదు అది. అబ్బో బాబు ప్లీజ్ ప్లీజ్ యు గో. నా వాయిస్ డిలీట్ చేస్తా వీడియో రాదు చెప్తున్నా పక్కాగా. లేకపోతే వాయిస్ ఆపేసి పంపిస్తాను. కారం సరిపోయిందా? ప్లీజ్ బాపుకన్నా. ఇక కారం ఎక్కువైంది అనుకున్నా. సరిపోయింది. అవును నేను అదే అనుకున్నాను. ఇంకా కారం ఎక్కువైంది. బాగుంది కొంచెం. ముక్కులో అన్ని బయటికి రావాలి. అదే అరే నువ్వు ఫ్రై అయిపోయింది. నువ్వు అది చూపి. ఇది ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఉప్పు కారం అది కూతురు మొత్తం. ఏ నువ్వు రామే. కారం కూడా ఇప్పుడేనా? నువ్వు రెండే వేస్తావు చక్క. గొడ్డు కారము సాంబార్ కారం ఇదిగోండి. కారం ఎక్కువ వేసాను. ఒక 5 6 సాంబార్. ఇది ఇంకా చికెన్ ఆపలా? చికెన్ ఆపాలా అన్న. అయిపోయింది చికెన్. వాయిస్ అది అర్థమైందా? నేను నీకు వీడియో పంపిన వాయిస్ కట్ చేస్తే పంపిస్తాను వీడియో. మళ్ళీ మీ అతను మాట్లాడు ప్లీజ్ రా. అరే నా వాయిస్ చూడరా. నేను మాట్లాడినంత సోదే ఉంది. పచ్చాపారాలు అదే కావాలరా. Come on, friend. అది వచ్చిందండి. అయ్యో పిచ్చి బాగుంది.
శివతల్లి నీ పీస్ ఇందులోనే వేస్తుంది. కాదు బుజ్జక్క, దీంట్లో వచ్చింది చికెన్ పీసు. అది కాదు అది కాదు సూర్య ముక్క. తీసుకో పక్కన ఎస్, ఇది కాదు, ఇది కాదు. నేను ఏడుకుంటాను. నిజంగానే వేసాము తమ్ముడు, పచ్చి పచ్చి తినేసావేంట్రా? నీకోసం ఒక్క కోసం పక్కన పెట్టా. ఇదా? ఇది ఇది ఇదిగో ఇది ఇది నీ పీస్ అయిపోయిందా? ఎస్ తినేయొచ్చా? ఎస్. వేసిందా? నువ్వేరా తీసుకుంది? అరే పనికి మారిందా? అవన్నీ వీడియోలో పడుతున్నాయి, యూట్యూబ్ లో పెడుతుంది. నీకు వీడియో రాదు, వాయిస్ ఆఫ్ అయితే పంపుతుంది. తాగుతారా? ఏ తాగరా? లేదు మన కస్టమర్ జ్యూస్లో ఇచ్చేయి. ఇంకా ఎందుకు పట్టుకున్నావు? అయిపోయిందా వంట? అదిగో బిర్యానీ ఉందిగా, రెండు కలిపి అనమాట. కావాలి బుజ్జక్క, అది జనాలకు అతి కావాలి, అతి. అరే అందుకని నీ వాయిస్ కావాలండి. ఇట్లాంటి అది కావాలంటే మా బబ్లాన్ని బబ్లాని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి. ఇప్పటికి ఏది చాలు. అరే నీ వీడియో రాదురా చెప్తున్నాను, పక్క వాయిస్ ఆపేసి పంపిస్తా, మళ్ళీ నువ్వు రికార్డ్ చేసుకో వాయిస్. ప్లీజ్ బంగారం. ఏందమ్మా బంగారం? ప్లీజ్ రా, కష్టం. అరే ప్లీజ్ బాబు కన్నా. అమ్మా బిర్యానీ మసాలా వేస్తావా? ధనియా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ ఉండదు బుజ్జక్క? ఉంటుంది. అవి కొంచెం విడిగా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందని అలా వేస్తాను. గరం మసాలాలో అన్నీ కలిపి వేస్తారు, ధనియా పౌడర్ ఇది తెలియదు. కొంచెం గరం మసాలా ఇందులో, యాక్చువల్గా గరం మసాలాను ఇది తగ్గించి వేసుకుంటాం. తగ్గించాలా? ఇది హైలో ఉంది. కరివేపాకు వాటర్ కాగేటప్పుడు ఓకే. సువీని ఇంకో ముక్కు ఉంది. రైస్ వేసి ఆ మసాలా రైస్కి పడితే నీది ఇంకో ముక్కు ఉంది. ఇది బిర్యానీలో ఉందిలే. ఎన్ని కప్పులు? 6 కప్పులా? నీది మొత్తం ఇంకోటి ఉంది, ఇంకో లెగ్ వచ్చింది. వద్దు ఉడకని వేసిన చికెన్ అంటే ఇంకా ఫ్రై లేకుండా ఆ పీసులే సరిపోతాయి 4 కప్పులకి అయితే. ఇంకా మనం కర్రీ ఫ్రై ఏం అక్కర్లేదు, ఇంకా స్పైసీగా బాగుంటుంది. ఓకే, 4 కప్. ఈ చికెన్కి అయితే 4 కప్పులే సరిపోయింది మనకి. 4 కప్పులు సరిపోతుంది. మనకి చికెన్ ఫ్రై కూడా ఉంది కాబట్టి ఓకే. నేను ఇంకొక 2 కప్స్ యాడ్ చేస్తాను.
వైట్ రైస్ కర్రీలు ఇన్ని చేసే బదులు బిర్యానీ చాలా ఈజీ. నిజం ముజక. వైట్ రైస్ చేస్తే మనం 3 కర్రీలు చేయాలి. ఒక రసం, ఒక ఫ్రై, ఒక పచ్చడి, ఒక ఎగురు కూర 4 చేయాలి. ఎవరైనా గెస్టులు వస్తున్నారండి. అదే చికెన్ బిర్యానీ చేసి కొంచెం గోంగూర కొంచెం పెరుగు చట్నీ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. కొంచెం బియ్యం వేస్తే దాంట్లో దిగిపోకుండా బాగా వస్తుంది. ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎంత టైం ఉడుకుతుంది కదా? మనకి ఎసరు మగ్గిపోతే అంటే నేను దమ్ములాగా అదంతా పెట్టను. ఇందులో కరెక్ట్గా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇస్తే ఉడికిపోతుంది. బాగా గింజ కూడా బాగా వస్తుంది. దమ్మది అంత ప్రాసెస్ నేనేం చేయను. చూడు అలా కలర్గా బాగుంది. ఉప్పు కారం అంతా పట్టి యాక్చువల్గా ఇంకొంచెం ఉప్పు పడిద్ది. ఇందులో కారం సరిపోతుంది కానీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. ఉప్పు ఇంకొంచెం వాటర్ వేసిన తర్వాత చూసుకొని అప్పుడు వేసుకొని ఇప్పుడు 6 కప్పులకి ఎన్ని గిద్దలు వేయాలి? ఇంతకు ముందు కప్పుకి కప్పున్నారా అనేవాళ్ళు కానీ ఇప్పుడు 2 కప్పులు పడుతున్నాయి. అవును, అవి అర్థం అవ్వట్లేదు. ఒకదానికి 2 కప్పులు పడుతుంది, ఒక్కోదానికి 1.5 కలుపుతుంది. అదే ఎక్కువ పట్టవు కదా అని పోస్తే తగ్గుతుంది, లేకపోతే మెత్తగా అవుతుంది. కానీ బాగుంది జక్క చూడటానికి. ఆరు కప్పులు వేసాం కదా, ఇది 2 కప్పులు పడతాయి అన్నమాట. అందుకని ఈ గ్లాస్తో పోతుంది. ఆరో కప్పు కొంచెం తగ్గి ఒకసారి మేము చూసాం. మిమ్మల్ని చూడమంది ఒకసారి, మిమ్మల్ని చూడమంది అందుకే ఒకసారి. పెట్టినా హైలో పెట్టినా అంతా పైన బాగుంది. అయితే పైన బాగుంది. అయితే మొత్తం ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా అని వాటర్ చూసుకుంటే మనం ఇలా ఉడుకు పట్టేటప్పుడు ఉప్పు కారం సరిపోతుందా అని వాటర్ చూసుకున్నాం అనుకో,
ఇది బజ్జాలు ఉండడం వల్ల నిలబట్టాలి. సరిపోయిందా? సరిపోయింది. మనం ముక్కల్లో వేసిన ఉప్పు కాక కొంచెం వేసాను, కళ్ళు ఉప్పు వేసాను. ఓకే ఓకే. పెట్టాలా? ఇది నెయ్యి. నెయ్యి. వావ్. ఓకే. ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా ఇందాక, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర వాటర్లో వేసుకోవాలన్నావు కదా? వాటర్లో ఇంక మన పని అయిపోయింది. ఇంకా అదే ఉడికిద్దంట. అదే ఉడికిద్ది. నీ చేతులు ఎర్రగా వాళ్ళే ఉన్నాయి ఉజక. ఆకు తెచ్చి ఏవి? వావ్. ఇంకెంత టైం పడుతుంది ఉజక? 5 minutes. వాటర్ అంతా బాగుంది పుచ్చక్క చూడడానికి. అయిపోయిందా? కొంచెం నీరు ఉన్నట్టు మెతుకు మెతుకుగా వచ్చింది. బాగుంది. పుచ్చక్క బిర్యానీ ఎప్పుడైనా పులుపులు ఆడుతూ ఉంటే బాగుంటుంది. బాగుంది. వావ్. సిగల్ సిగల్ పొగల్ పొగల్.
సిమ్లో పెట్టి ఇంకా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వేస్తే సరిపోద్ది. మంచిగా చూడు ఇది బాగుంది. ఇది నెయ్యి ఫ్లేవర్ అది తెలుస్తుంది. కొంచెం కారం పడేది కారం ఉంటే బాగుండేది. బాగుంది. పచ్చిమిర్చి ఉన్నాయని తగ్గించిన, కారం ఉందని పచ్చిమిర్చి తగ్గించినట్టున్నావు కదా. ఫ్రై కూడా ఉంది కదా, మ్మ్. కొంచెం అది ఉంటారు కారం వచ్చేస్తుంది. 2 minutes in సిమ్లో పెట్టాలి. నౌ బిర్యానీ రెడీ. రెడీ. నీ ముక్క నీకే ఉంది, చూసుకొని తిను. ఓకే, సూపర్ బుజ్జక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ గైస్.